మనం పుణ్యక్షేత్రాలు తిరుగుతాం, తీర్థాలలో మునుగుతాం, నదులలో మునుగుతాం, కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తాం, భద్రాచలం వెళ్ళి గోదావరిలో మునుగుతాం, విజయవాడ వెళ్ళి దుర్గమ్మ పాదాల చెంత ప్రవహించే కృష్ణానదిలోనూ మునుగుతాం, తిరుపతి వచ్చి స్వామి పుష్కరంలో కూడా స్నానం చేస్తాం. ఇంత చేసినా మనస్సు నిర్మలంగా లేకపోతే అవన్నీ కూడా నిరర్థకమే. మన బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు అన్నిటికీ కూడా కారణం మనస్సే. మనకు కలగాల్సింది ప్రసాద భక్తి. ప్రసాద భక్తి అంటే 100 రూపాయలకు 3 లడ్లో 2 లడ్డో కొనుక్కునే భక్తి కాదు. ప్రసాద భక్తి అంటే చివరిదాకా ఉండి అయ్యగారు కాస్త పులిహోర పెడతారు, బాగుంటుంది, రుచిగా ఉంటుంది, తిందాం అనేటువంటి భక్తి కాదు ప్రసాద భక్తి అంటే. ప్రసాద భక్తి అంటే భగవానుడు చెప్తున్నాడు, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్న చేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. ఇది పదవిభాజనం. అంతఃకరణ యొక్క ప్రసన్నత ప్రాప్తించిన వెంటనే సమస్త దుఃఖాలు పోతాయట. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ఎవరివి అంటే స్థితప్రజ్ఞుడివి, ప్రసన్న చిత్తుడైనటువంటి కర్మయోగివి. ప్రసన్న చిత్తుడైనటువంటి కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయాల నుంచి వైదొలిగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరంగా ఉంటుంది. మనం ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా పరమాత్మయందు మాత్రమే మన బుద్ధి స్థిరంగా ఉంటున్నదా? ఉండటంలే. వీఆర్ బార్గెనింగ్ విత్ ద గాడ్. వీ వాంట్ దిస్ ఆర్ దట్. ఎన్నో కోరిక చిట్టాలు ముందు పెడతాం. మనం ఎందుకు వచ్చామో ఆయనకు తెలియదా? తెలుసు కదా. ఇది అన్నమాట మనకు ఉండవలసింది. ఏమిటి అంటే ప్రసాద భక్తి. అసలు మనస్సు అనేటువంటిది సరిగ్గా లేకపోతే ఎన్ని తిరిగినా కూడా నిరర్థకమే అని వ్యాస భగవానుడు దేవి భాగవతంలో ఒకచోట చెప్తారు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః పునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్థకం న దేహో న చ జీవాత్మా న ఇంద్రియాణి పరంతప మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షణాత్. ఎన్ని తీర్థాలలో నువ్వు తిరిగి, ఎక్కడెక్కడ స్నానం చేసి, ఎంతమంది దేవుళ్లను దర్శించినప్పటికీ నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. నీ మనసు నిర్మలంగా లేకపోతే అవన్నీ నిరర్థకమైనటువంటివే. నా దేహో నచ జీవాత్మ, నీ దేహం కానీ నీ జీవాత్మ కానీ, నా ఇంద్రియాణి, నీ ఇంద్రియాలు కానీ ఇవన్నిటి కారణం కాదు. మనః ఏవ మనుష్యాణం, మనస్సు మాత్రమే కారణం బంధమోక్షణాత్. ఇట్ ఈస్ ద మైండ్ దట్ మేక్స్ ఆర్ బ్రేక్స్. సో మైండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మైండా? నెవర్ మైండ్ అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.